ఒకటి ఎక్కడ అర్థమైపోయిందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అర్థమైంది. సమస్యల్ని ఇదివరకు ప్రింట్ మీడియా వేసేది, వాళ్ళని దారిలో తెచ్చుకున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా చూపించేది, వాళ్ళని దారిలోకి తెచ్చేసుకున్నాం. వ్యవస్థ యొక్క ప్రశాంతం అనుకున్న రాజకీయానికి సోషల్ మీడియా ఒక పెద్ద గుదిబండగా మారింది. మన ఏరియాలో కాలం బాగాలేదు, ఫోటో తీసి పెడుతున్నాడు జనం. ఇప్పుడు పెడితే నిన్ను లోపలేస్తాడని భయపెడుతున్నాడు. రోడ్డు బాగాలేదు, ఇదివరకు ఫోటోలు తీసి రచ్చ చేశారు కదా జగన్ విషయంలో. అలాగే ఇంతకుముందు కేసీఆర్ విషయంలో రేవంత్ చేశాడు కదా. మరి ఇప్పుడు రోడ్లు మొన్న వేశారు, మళ్ళీ చిల్లు పడిపోయినాగా. అసలు 6 నెలలకి ఏడాదికి రోడ్లు పడిపోవడం ఏందండి? నువ్వు వేసిన రోడ్డు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటావు ఓ రోడ్డుకి. అప్పుడు అట్లాంటి కాంట్రాక్టర్ని సెటిల్ చేయాలా ఏంది ఇదంతా కథ? ఇదంతా మీడియా మాట్లాడటం మానేసింది, రాయడం మానేసేసి. ఇదివరకైతే మనం రాసేవాడు, రోడ్డు అట్లా తేడా వచ్చిందని రాసి అది ఆ కాంట్రాక్టర్ని చర్యలు తీసుకున్నాక వెంటబడి నేను అనేకం ఉన్నాయి ప్రింట్ మీడియాలో కానీ, కేబుల్లో కానీ, టీవీ ఛానళ్లలో పనిచేసినప్పుడు. అట్లెట్లా అన్నటువంటిది దాన్ని అప్పట్లో కుంభకోణం అనేవాడు. ఇప్పుడు ఇది లమ్మకోణం అయిపోయింది. ఏం లేదు, ఎవడు పట్టించుకోడు. పట్టించుకోకపోగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడో వాడికి ఒకటి ఆపాదిచ్చేసి వాడిని ఏదో ఒక పార్టీకి అంటగట్టేసేసి వాడిని బెదిరించేస్తున్నారు. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఓకే, ఇన్ కేసు రాదనుకోండి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు అధికారంలోకి, ఇన్ కేసు వైసీపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ పాఠాలు నేర్చుకొని ఇలాంటి అరెస్టులు, ఇలాంటి రాజకీయాలు, ఇదే ప్రతీకార రాజకీయాలు చూడబోతాం. నాకు చాలా భయం వేస్తుంది అదేనండి. రాబోయే 10 సంవత్సరాలలో ప్రభుత్వాలు మారినాయి అంటే ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం